ఓకే బ్రో, నేను అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? నేనేం అది తప్పే బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయారు ఆయన అలా అని చెప్పి మనం ఒక స్టార్ మీద మనం ఒక నిందే వేయలేము. అలా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు వచ్చారు చేశారు అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది, ఇంకా మనం ఏం చేయలేము అది ఇంకా. సో అదైతే కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఓకే, అంటే కొంతమంది ఏమంటున్నారంటే దీని వెనక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో అని మాట్లాడుకుంటున్నారు. అయి ఉండొచ్చే ఛాన్స్ ఉందా? అవన్నీ just rumors. అలా ఏం లేదు. అంటే ఇప్పుడు ఏ మూవీ అయినా కొంచెం క్రేజ్ ఉంటుంది, కానీ అల్లు అర్జున్ మూవీ అంటే అలా కాదు. ఎంత మంది ఉన్నారన్నా అంత క్రేజ్ ఇప్పుడు ఎంత పెరిగిందన్న ఇప్పుడు చూసారు కదా, అసలు మూవీ బ్లాక్ బాస్టర్ అంది, సూపర్. సో అలా ఎంత మేమే ఇప్పుడు వచ్చి కూడా ఇన్ని డేస్ అయింది మూవీ అయ్యి, ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. ఇన్ని డేస్ అయ్యాక కూడా మేము ఇంకా వైబ్ అవుతున్నాం. అట్లాంటిది ఫస్ట్ డే ఎంత మంది వస్తారు. సో ఫస్ట్ డే ఆ క్రౌడ్ లో ఆవిడ చనిపోతే హీరోని బ్లేమ్ చేయడం రాంగ్ కదా. సో పబ్లిక్ రెస్పాన్స్ లో అయితే అది మా ఉద్దేశంలో రాంగ్. అది తనకి సంబంధం లేదు. సో తనని ఎందుకు అరెస్ట్ చేయడం, ఇట్స్ నాట్ రైట్. అల్లు అర్జున్ ఒక కామన్ మ్యాన్ లా ముందు ఇన్ఫార్మ్ చేయకుండా ఒక సెలబ్రిటీని అలా డైరెక్ట్ ఇంటికి వెళ్ళి Yeah, అరెస్ట్ చేశారు. దీని గురించి ఏంటి? ఆయన ఇన్ఫార్మ్ చేశారో లేదో అన్నది మాకు తెలీదు, అదైతే రాంగ్. బట్ దాన్ని తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేయాలి. కానీ ఇట్లా అరెస్ట్ చేశారని న్యూస్ కూడా ఫేక్ అయి ఉండొచ్చు కదా. చాలా మీమ్స్ లో కూడా ఇది ఫేక్, ఇది ఒరిజినల్ కాదు, అరెస్ట్ కాదు, ఇంట్రాగేట్ చేయడానికి తీసుకెళ్లారు అని చెప్పి వస్తుంది. సో ఆయన అరెస్ట్ చేశారు, కోర్టు బయటకు వదిలింది, ఇంకా ఆయన కేసు అయితే కొట్టేయలేదు, ఇంకా నడుస్తుంది, కోర్టులో ఆయనకి బెయిల్ ఇచ్చినట్టు. మా ఉద్దేశంలో అయితే అతను అరెస్ట్ చేయడం అస్సలు కరెక్ట్ అయితే కాదు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ అంటే కొన్ని రోజుల నుంచి చిన్న ఇష్యూ నడుస్తుంది మనకి. ఎలా అంటే మెగా ఫ్యాన్స్ ఇలాగని. అవును, ఎగ్జాక్ట్లీ కదా. అంటే అదంటే ఇప్పుడు ఏమైందంటే కొంతమంది బయట ఇప్పుడు పీకే ఫ్యాన్స్ అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కొంచెం చిన్న అంటే తెలియకుండా అది అందరు ఫ్యాన్స్ ని అనొద్దు. నేను పీకే ఫ్యాన్, అందుకే ఫ్యూ ఆఫ్ ఫ్యాన్స్ అంటున్నాను. అందుకే ఫ్యూ ఆఫ్ ఫ్యాన్స్ కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు కదా. సో కొంతమంది ఏమన్నారంటే చిరంజీవి వీళ్ళందరూ కూడా నేను వెళ్ళారు అప్పుడు అంత మంచిగా వాళ్ళు వెళ్ళారు. ఇప్పటికీ కూడా ఇంకా ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ కొట్టుకొని ఎందుకు అట్లా పీకేని ట్రోల్ చేయొద్దు, ఏని ట్రోల్ చేయొద్దు. ఆబ్వియస్లీ ఫ్యామిలీ, వాళ్ళంతా ఫ్యామిలీ. అవును అవునవును. ఇప్పుడు ఏంటంటే బెయిల్ రావడానికి కారణం చిరంజీవి గారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. అదంతా మాకెలా తెలుస్తుంది? మా ఒపీనియన్ మేబీ అయ్యి ఉండొచ్చు. అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఏమో పీకే కూడా చెప్పుండొచ్చు, వెళ్ళాడు కదా ఇంటికి. సో పోలీస్ టచ్ ఉంటది కదా, డిప్యూటీ సీఎం అన్నాక ఉంటది కదా. సో అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు అంటే మనం చాలా రోజుల నుంచి మనం పుట్టిన దగ్గర నుంచి కూడా న్యూస్లు చూస్తుంటే మనం అబ్జర్వ్ చేసి ఉండొచ్చు ఒక విషయం. ఎలా అంటే సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ అరెస్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు వెళ్తారు, జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చినట్టుగా వచ్చేస్తుంటారు చాలా ఫాస్ట్గా. ఇష్యూస్ నడుస్తున్నాయి, మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. అయినా ఇష్యూ ఉండి అల్లు అర్జున్ వెళ్ళాడు, వేరే పార్టీకి సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు అని తెలిసి కూడా వీళ్ళు ముగ్గురు వెళ్ళారంటే షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేయడానికి వెళ్ళారు కదండి. అంటే నేను చెప్పేది అది కాదు. ఫుల్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది పొలిటీషియన్స్ కానీ స్టార్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వెళ్తారు వచ్చేస్తుంటారు అనమాట. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ ఇష్యూ మాక్సిమం ఎన్ని రోజుల్లో మనకి సాల్వ్ అయ్యి ఉంది. అయిపోతుంది, అందరూ మర్చిపోతారు. కానీ ఇట్లా హడావిడి చేస్తారు కొన్ని రోజులు. పీకే ఫ్యాన్స్ అంటారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటారు, హడావిడి చేస్తారు. ఫ్యాన్స్ హడావిడి ఎక్కువ ఉంటుంది, బాగా యాంటీ ఫ్యాన్స్ హడావిడి ఎక్కువ ఉంటుంది. ఏముండదు, కొన్నాళ్ళకి షార్ట్ అయిపోతుంది, అందరు మర్చిపోతారు. ఎందుకు దీనికి ఇంత హడావిడి చేయడం? ఆర్జీవి గారు ఒక ట్వీట్ చేశారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో? లేదు, నేను చెప్తాను అది ఏం చేశారు కూడా నేను చెప్తాను. అది ఎంతవరకు మీకు అనిపించింది ఏదో చెప్పండి. జస్ట్ ఏమంటున్నారంటే పొలిటికల్ మీటింగ్స్లో కానీ అండ్ ఇలాంటి పబ్లిక్ మీటింగ్స్లో కానీ ఇంకా సింపుల్గా చెప్పాలంటే కుంభమేళ ఇలాంటి వాటిలో కూడా తొక్కిసలాట జరగడం అండ్ కొంతమంది చనిపోవడం, ఇంజూర్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడేమో దేవుళ్ళని అరెస్ట్ చేయరు, వాళ్ళ స్టార్స్ని కానీ పొలిటీషియన్స్ కానీ అరెస్ట్ చేయరు, కానీ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు అన్న యాంగిల్లో ట్వీట్ చేశారు ఆర్జీవి గారు. సో దాని గురించి ఏమనుకుంటున్నా బ్రో? అలా ఏం లేదు బ్రో. అంటే ఇప్పుడు 1 వీక్ నడుస్తుందా, 2 వీక్ నడుస్తుంది, అందరు మర్చిపోతారు. అలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ క్రౌడ్లో అది కామనే. అంటే ఫస్ట్ సపోజ్ ఇలా ఇప్పుడు జరిగిపోయింది అనుకోండి, అది పాపం వాళ్ళకే ఏదో అలా అనుకుంటాం, కానీ అలా ఏం లేదు. సో ఏం కాదు. అంటే పొలిటికల్ ఇష్యూ అని ఏదో అలా బ్యాక్ ఏదో ఉంటుంది అంటున్నారు కదా, అలా ఏం లేదు. ఇట్స్ ఓకే, డన్. ఆన్ దిస్ బేసిస్ ఇప్పుడు మామూలుగా అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. సో ఈ బేసిస్ చేసుకొని ఏమైనా ఫ్యూచర్లో అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందనుకుంటున్నావా? పవన్ కళ్యాణ్ ఇలా ఇచ్చారు, అలా ఉంది అని అనుకుంటున్నా. కరెక్టే. అంటే ఇప్పుడు ఫ్యాన్ బేస్ అసలు హై లెవెల్, అసలు పీక్. ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క సీన్కి అసలు ఆ ఫైట్ సూపర్. అసలు నేనైతే ఫ్యాన్ అయిపోయాను. నేను అల్లు అర్జున్ ఫ్యాన్నే.
సూపర్ సూపర్ హార్డ్ కోర్ ఫ్యాన్ అయిపోయి ఇప్పుడు కదా. యా షూర్ సూపర్ యా యా ఓకే థ్యాంక్ యూ సో మచ్. నీ క్వశ్చన్స్ ఏదైనా క్వశ్చన్ ఉందా? అట్లా జరగకూడదు, అయినా జరిగింది. జరిగింది మేడం అది. ఇంకా ఇన్సిడెంట్ గురించి ఏమైనా చెప్తామనుకుంటున్నారా? అంటే ఇది జరిగింది కదా, చాలా మంది ఇద్దరు సైడ్ తప్పు ఉంది అంటున్నారు. మీరు ఎవరి సైడ్ తప్పు అనుకుంటున్నారు? ఎవరి సైడ్ తప్పు కాదు మేడం, అది యాక్సిడెంట్ లో చనిపోయింది. అది యాక్సిడెంట్ అయితే తప్పు ఎట్లయితుంది మేడం? యాక్సిడెంట్ ని ఎందుకు పోలీసులు ఇలా అంటే గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? అరే అల్లు అర్జున్ అరెస్ట్ చేయించాలని కుట్ర అది నాకు రాజకీయాలు తెలియదు. నేను డాన్స్ దీని గురించి తప్పు ఏం లేదు. దాంట్లో ఏముంది మేడం అది? సో ఇది ఒక యాక్సిడెంట్, ఇక్కడ ఇరువైపులా తప్పు లేదు, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పంటారు. తప్పు తీవ్రంగా ఖండిస్తున్నాడు మేడం. ఆయన పైన అయితే ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసి ఆయన ఈ కేసు కొట్టేయాలని మీరు కోరుకుంటున్నారా? అల్లు అర్జున్ మీద కేసు మేడం కోరుకుంటున్నాం. కేసు కొట్టేయాల్సిందే అదే. అదేం తప్పు అండి? ఇప్పుడు అల్లు అర్జున్ ఏమైనా తప్పు ఉంటే మేము అదే ఎట్లా పెడతాం? లేదు, అదేం తప్పు అండి? అది ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఆయన నేషనల్ అవార్డు విన్నారు కదా, ఆ నేషనల్ అవార్డు వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా అరెస్ట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి నేషనల్ అవార్డు తీసేసుకుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గర కూడా నుంచి నేషనల్ అవార్డు తీసేసుకుంటారా? దాని గురించి నాకు అవగాహన లేదు మేడం. ఎలా అంటే అవగాహన ఉంటేనే చెప్తాము, లేకుంటే లేదు. ఇప్పుడు ఉండేది నిజాయితీగా మాట్లాడాలా. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం తప్పే, బాధాకరం. తీవ్రంగా ఖండిస్తుంటాం. ఇప్పుడు తప్పేదానికి దాన్ని కట్టిస్తాం. అయినా కూడా అల్లు అర్జున్ అది ఎట్లా బాధితుడు అవుతాడో.